యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యులు శ్రీమతి ముత్యాల సంతోషం తల్లి గారు, వారి కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. ఈ బిడ్డలను ప్రభు దీవించినట్లు ప్రార్థిద్దాము. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభు, మీకు కృతజ్ఞతలు. నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన మీ దాసురాలు ముత్యాల సంతోషమ్మ గారిని, వారి కుటుంబ సభ్యులను దీవించండి. వారి కుమారునికి పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించండి. వారి ప్రార్థనా మనవులకు జవాబు దయచేయండి. నేటి వాక్య ధ్యానం నాకు దీవెనకరంగా ఇవ్వండి. నూతన ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించి పంపించండి. మా ప్రతి ఫైనాన్షియల్ కమిట్మెంట్ తీర్చుటకు కృపనివ్వండి. నజరేయుడైన యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 147వ సంకీర్తన 8వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. గత దినం 7 వచనాలు ధ్యానించాము. ఈ దినం మిగిలిన 8 నుండి 20 వచనాలు ధ్యానం చేద్దాం. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అరచుచూ ఉండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. 8, 9 వచనాలలో వ్యవసాయ ఉత్పత్తులను గూర్చి, భూమి మీద ఉన్న పశువుల పక్షుల యొక్క ఆహారాన్ని గూర్చి రాస్తున్నాడు. ఈ మాటలు లోతుగా ఆలోచిస్తే గంభీరమైనటువంటి సత్యాలు తెలియచేస్తాయి. భూమి కొరకు వర్షం దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఎందుకు? భూమి ఫలం ఇవ్వాలి అంటే వర్షం కావాలి. వర్షం లేకుండా భూమి ఫలించదు. నేటి రైతుల సమస్య అదే. పంట వేసినప్పుడు వర్షం లేకపోతే పంట రాదు. పంట ఎదుగుతున్నప్పుడు తుఫానులు వస్తే పంట చేతికి రాదు. రైతుకి సమస్య. వర్షం లేకపోయినా సమస్య, అకాల వర్షము సమస్య. పశువులకు ఆహారం కావాలి, ఆకాశ పక్షులకు తిండి కావాలి. ఎక్కడి నుంచి దొరుకుతుంది? బైబిల్ గ్రంథంలో ఐగుప్తులో వచ్చినటువంటి కరువుకు పశువులు అల్లాడిపోయాయి. షోమ్రోనులో వచ్చిన కరువుకు పశువులు అల్లాడిపోయాయి. పశువులకు గడ్డి లేదు, మేత లేదు. పశువులు నిర్వీర్యమైపోయాయి. పశు సంపద నిర్వీర్యమైంది. దేశాలు పడిపోయాయి. వాక్యం చెబుతున్నది ఏమిటంటే, మనుషులకు ఆహారం ఇచ్చుట మాత్రమే కాదు, జంతువులకు పక్షులకు కూడాను దేవుడు ఆహారాన్ని సిద్ధపరచగలిగిన శక్తి కలిగిన వాడని చెబుతున్నాడు. పర్వతాల మీద గడ్డి మొలుస్తోంది. రాతి ప్రదేశంలో గడ్డి మొలవటం, ఆ ప్రాంతంలో నివసిస్తున్న పశువులకు ఆహారం అవటం, ఇది నిజంగా ఆశ్చర్యం. పంట భూముల్లో గడ్డి మొలిచింది అంటే విశేషం కాదు. రాతి భూమిలో ఎవరు విత్తనం వేస్తే పంట వస్తుంది?
రాతి మీద గడ్డి ఎవరు వేస్తే వస్తోంది? ఎవ్వరు పంట వేయని చోట పంట ఏ విధంగా సాధ్యం అవుతోంది? అదే దేవుని యొక్క కార్యం. ఆ ప్రాంతాన నివసించే పశువులకు గడ్డి మొలిపిస్తాడు దేవుడు. దేవుని నమ్మకత్వం ఎంత గొప్పది! మనుషులు ఊహించి, ఆలోచించి, ఆశించి చేసేది భూమి నుండి పంట. కానీ పర్వతాల మీద గడ్డి మొలవటం అది మానవ చేతుల్లో లేదు, మనుషులు చేసింది కాదు అది. కనుక దేవుడు స్వయంగా పూనుకొని పశువుల యొక్క, ఆకాశ పక్షుల యొక్క ఆకలిని తీర్చేటువంటి వాడు అన్నప్పుడు ఆయన కృపా కనికరాలు మానవుల పట్ల మరింత విస్తారం కదా. మత్తయి సువార్తలో ప్రభు కొండ మీద ప్రసంగాన్ని వివరిస్తున్నప్పుడు మత్తయి 5, 6, 7 అధ్యాయాల్లో ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినను వాటిని మీ తండ్రి పోషిస్తున్నాడు కాడా అన్నాడు. చిన్న పక్షి పోషించబడుతోంది. దానికి కారణము ఫెయిత్ఫుల్ గాడ్ అండ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. నమ్మకమైన దేవుడు, నమ్మదగిన ఆయన గుణ లక్షణాలే ఆకాశ పక్షులను పోషిస్తున్నాయి. సోదరుడా, సోదరి, భూజంతువులకు, ఆహార పక్షులకు కూడా ఆహారం ఇచ్చేటువంటి వాడు ఆయనే అయినప్పుడు మానవులమైన మనకు ఆహారాన్ని కూడా ఇస్తున్నాడు. కానీ మనలోనే మనుషులు చెడ్డవారై దాచేస్తున్నారు. చూడండి, బ్లాక్ మార్కెట్ సమాజంలో పెరిగిపోతుంది. కారణం మానవుని చెడుతనం. దేవుడు పంట ఇవ్వక కాదు, ఇవ్వబడిన పంట సమంగా పంచనివ్వకుండా దాచుకొనుట, బ్లాక్ చేసుకోవటం. అలా బ్లాక్ చేసుకోవటం వల్ల డిమాండ్ పెరుగుతోంది, సప్లై డెడ్ అయిపోతుంది, సప్లై కనిపించకుండా అవుతుంది. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రేట్స్ హైక్ వచ్చేస్తున్నాయి. కనుక మనుషుల యొక్క పాపం వల్ల పరిస్థితుల్లో తేడాలే తప్ప దేవుని నమ్మకత్వంలో ఎన్నడూ కూడా తేడా రాలేదు. పశువులకు, అరచు పిల్ల కాకులకు ఆహారం దేవుడే ఇస్తాడు అని చెప్పాడు. సోదరుడా, సోదరి, అరచు పిల్ల కాకులకు ఆహారం అన్నప్పుడు నాకు ఎప్పుడు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, ఒక పక్షికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? అది దేవుడు ఆజ్ఞాపించినప్పుడే. ఒక దినాన నేను మా ఇంటి వరండాలో కూర్చొని టిఫిన్ చేస్తున్నాను. నేను తింటున్న ఇడ్లీల్లో ఒక ముక్క బయటికి విసిరానో లేదో వేగముగా ఒక కాకి వేగముగా వచ్చి ఆ ముక్క తీసుకుని ఎగిరిపోయింది. నేను ఈ యొక్క కీర్తనలు చదువుతున్నాను. ఆకాశ పక్షులను పోషించేవాడు, యోబు గ్రంథంలో కూడా రాశాడు ఇది. యేసుక్రీస్తు ప్రభువు కూడా చెప్పారు ఆయన యొక్క వాక్యంలో, కొండ మీద ప్రసంగంలో, వాటిని పోషిస్తున్నది దేవుడే అని. నాకు నా తల్లిగారు పెట్టినటువంటి ఆ ఇడ్లీలలో ఒక ముక్క నేను అసంకల్పితంగా విసిరాను. ఆ ముక్క నేను తినేయచ్చును, కానీ ఎందుకో విసిరాలనిపించింది, బయటికి విసిరేశాను. అప్పుడే దాని కొరకు కాచుకొని కూర్చున్నట్టు ఒక కాకి కూర్చున్నది. అది తీసుకుని వెళ్ళి ఎక్కడికి వెళ్తుందని చూశాను. ఆ కొంచెం దూరంలో ఒక చెట్టు మీద చిన్న చిన్న పిల్లకాకులు ఉన్నాయి. ఈ ఇడ్లీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తోంది, ఆ పిల్లల నోటికి అందిస్తోంది. అరుచు పిల్ల కాకుల యొక్క ప్రార్థన విన్న దేవుడు నేను అసంకల్పితంగా ఆ యొక్క ఇడ్లీ వేసేటట్టుగా చేశాడు. మనకైతే ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో, ఒక ఇడ్లీ ప్లేట్లోకి రావాలి, మనం తినాలంటే ఎంతమంది పని చేయాలి, రైతు విత్తనాలు నాటాలి, అది పంట కోయాలి, అది పెరగాలి, అది తీసుకుని మార్కెట్కి రావాలి, మనం కష్టపడి పనిచేసిన డబ్బుతో కొనుక్కోవాలి, అది తీసుకురావాలి, దాన్ని ప్రిపేర్ చేయాలి. దానికి ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఒక ఇడ్లీ తయారు కావాలి అని అంటే గ్యాస్ స్టవ్ కావాలి, స్టీమర్ కావాలి, వర్కర్స్ కావాలి, గ్యాస్ స్టవ్ వెలిగించే లైటర్ మొదలుకొని సమస్తం మీరు లెక్కెట్టుకుంటే ఎన్ని ఇండస్ట్రీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అందులో. మనం అల్పంగా ఎంచుతాం,
మనకు అవిశ్వాసం మానవులకి దేవుడు పోషిస్తాడంటారా? చాలామంది తమ బిడ్డలను చంపుకుంటున్నారు. ఎందుకంటే పోషణ భయంతో వారి ప్రాణాలు తీసుకుంటున్నారు. నేను ఒక్క మాట చెప్పునా, భూమి మీద ఇన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారు కదా, ఈ నెల రోజులుగా నాకు అన్నం లేదు అన్నవాడు ఎవడన్నా ఉన్నాడా? తాను కోరుకున్న ఆహారం దొరకకపోవచ్చు, కానీ దేవుడిచ్చే ఆహారం అతనికి దొరుకుతూనే ఉంటుంది. ఇది వాస్తవం. మనుషులకేనండి అవిశ్వాసం. ఆకాశ పక్షులకు అవిశ్వాసం లేదు, భూజంతువులకు అవిశ్వాసం లేదు. చూడండి, అరణ్యంలో ఎన్ని జంతువులు పెరుగుతూ ఉంటే వాటన్నిటికీ ఆహారాన్ని దేవుడు ఇస్తున్నాడు. క్రూర మృగాలకు కూడా ఆహారాన్ని ఇస్తున్నాడు. సాధారణమైన జంతువులకి ఇస్తున్నాడు, ఆకాశ పక్షులకి ఇస్తున్నాడు. వాటిలో ఏవి ఆహారం లేక చచ్చిపోతున్న పరిస్థితి లేదు, కనపడలేదు అక్కడ కూడా. భూమి మీద మానవుల్లో 850 కోట్ల మంది ఉన్నారు. ఎవడైనా ఈ భోజనం లేక చచ్చిపోతున్నాడు ఈ వ్యక్తి అని అంటానికి లేదు. దేవుడు సమకూరుస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు నమ్మదగినవాడు. సోదరుడా, సోదరి, దేవుడు ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు చెప్పండి? దేవుడే చేయలేకపోతే ఇంకెవరు చేయగలుగుతారు? అందులో క్వశ్చన్ లేదు, సమస్య లేదు. ఆయన తప్పక చేస్తాడు. గుర్రముల బలముల యందు ఆయన సంతోషించడు, నరుల కాలు సత్తువు యందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. గుర్రముల బలమును బట్టి రాజులు అతిశయిస్తారు, నరుల కాలు సత్తువును బట్టి సేనాధిపతి అతిశయిస్తాడు. కానీ దేవుడు మానవ బలాలను బట్టి, జంతు బలాన్ని బట్టి అతిశయించేవాడు కాడు. కానీ ఆయన భయభక్తులు గల వారి యందు, కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆనందిస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు 16 రకాలైన దీవెనలకు కారణాలు. ఇదొక ప్రత్యేకమైన వర్తమానం ఒకరోజు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎంత దీవెనను అందుతారు, ఎంత దీవెనను అందుతారు. సమస్త ఆశీర్వాదానికి, అభివృద్ధికి, దీవెనకు కారణమే దేవుని యందు భయభక్తులు. కనుక దేవుని యందు భయభక్తులుగా వారి కొరకు, కృప కొరకు కనిపెట్టుకునే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. వాడను బట్టి ఆనందిస్తాడు. నన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా, నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా అనేది మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. మనం దేవుని పట్ల భయభక్తులు కలిపి ఉన్నట్లయితే, నిలిపి ఉన్నట్లయితే దేవుడు మనలను బట్టి ఆనందిస్తాడు. దేవుడు నిన్ను బట్టి, నన్ను బట్టి ఆనందించేటట్లు చేయగలిగింది మన జీవితాలే. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. వండర్ఫుల్, వండర్ఫుల్. నీ పిల్లలను ఆశీర్వదించాడు నీ మధ్యన. ఇశ్రాయేలీయులు ఎంతగా దీవించబడ్డారండి. ఒకప్పుడు ఎలా ఉన్నారు? కీర్తనాకారుని దినాల్లో ఏ విధంగా ఉన్నారు? దేవుని యొక్క పని అంటే అద్భుతమైన రీతిగా మందిరానికి సహాయం వచ్చింది. ఎంతగా రిచెస్ట్ కండిషన్లోకి ఇశ్రాయేలీయులు వచ్చారు. అదే చెబుతున్నాడు, ఇశ్రాయేలు, యెరూషలేమా యెహోవాను కొనియాడు, సియోను నీ దేవుని కొనియాడు, నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ గుమ్మముల గడియలు అంటే యు బికమ్ ఎ స్ట్రాంగ్ వన్. నువ్వు చాలా బలాఢ్యుడు అయ్యావు, మంచి బలం సంపాదించావు, నీకు భద్రత పర్మనెంట్ చేసుకున్నావు నువ్వు అని చెబుతున్నాడు. నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఆశీర్వదించుచున్నాడు కాదు, ఆశీర్వదించేశాడు. అవునండి, సంతానం దీవించబడుట కంటే ఒకరికి ఏం కావాలి? ఎవడు ఎంత సంపాదించినా సంతానం కొరకే కదా, తల్లిదండ్రులే కదా బిడ్డల కొరకు కూర్చవలసిన వారని పౌలు గారు కూడా చెప్పాడు. అవును, చాలా సందర్భాల్లో లైఫ్ యొక్క పర్పస్ మనం చూస్తున్నప్పుడు తన తర్వాత తన తరం వారి కొరకు ఒక వ్యక్తి అనేకం కూడబెడుతూ ఉంటాడు. పిల్లల కొరకే మనం తాపత్రయపడుతూ ఉంటాం. ఈ లోకంలో సమస్తమైన మానవులు పిల్లల కొరకే
పిల్లలను దేవుడే ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నువ్వు నీ పిల్లలకి ఏం చేసుకోలేకపోయావని బాధపడుతున్నావేమో, నీవు దేవుని యందు భయభక్తులు నిలిపి ఉంచు, నీ దేవుడు నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. ఇది వాస్తవం. అనేక మంది జీవితాల్లో వారి బిడ్డలు దీవించబడ్డారు. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఎంత గొప్ప పదాలండి. సరిహద్దులలో సమాధానం కావాలి. యెరూషలేము సరిహద్దులలో సమాధానము కలుగు చేసిన వాడు దేవుడే. ఇప్పుడు చూడండి, మనం ఇండియాలో ఒక పక్కన పాకిస్తాన్ వాళ్ళు చొరబడి వచ్చేస్తున్నారని, ఓ పక్కన చైనా వాళ్ళు చొరబడి వచ్చేస్తున్నారని వార్తలు వింటున్నాం. సరిహద్దుల్లో సమాధానం ఉందా? కవ్వింపు చర్యలు చేపట్టారని సెంట్రల్ మినిస్టర్ పాక్ను గురించి స్టేట్మెంట్ ఇవ్వటం నిన్న మనం చూసాం. సరిహద్దులలో సమాధానం లేకపోతే దేశంలో ప్రజలు సౌఖ్యంగా ఉండలేరు. ఇశ్రాయేలు దేశము యొక్క సరిహద్దులలో దేవుడు సమాధానాన్ని ఏర్పాటు చేశాడు. దావీదు యొక్క కాలములో ఆయనే ఏర్పాటు చేయగలిగిన వాడై ఉన్నాడు. ఈనాడు ఆయుధం ద్వారా శాంతిని సాధించలేమనేది ప్రపంచం గుర్తెరిగింది. హింస ద్వారా ఐక్యత సాధించలేమనేది ప్రపంచం గుర్తెరిగింది. సహోదరుడా, సహోదరి, అవినీతిని అంతమొందించడానికి ఆయుధంతో చేతగాదనేది సమాజం నేటికి తెలుసుకోగలుగుతోంది. మానవ హృదయంలో మార్పు రావాలి, మానవ జీవితాల్లో మార్పు రావాలి. అప్పుడే సమాధానం వస్తుంది. వెపన్స్ ఎన్నో ఉంటే నీకు సమాధానం రాదు. మార్పు ఉన్నప్పుడే సమాధానం వస్తుంది. సమాధానమును వెదికి వెంటాడమని వాక్యం చెబుతాను. దాన్ని వెంటాడకపోతే, అది లభించకపోగా దాని స్థానంలో క్వారాలిటీ అంటే విరోధం వారి మీద వచ్చేస్తుంది. కనుక సమాధానం కావాలి. ఒక దేశంలో ప్రజలు ఆనందంగా ఉండాలంటే సమాధానం కావాలి. ఆ సమాధానం ఇచ్చేవాడు దేవుడే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవుడే తృప్తిపరుస్తాడు. మంచి గోధుమల పంట. ఇది ఒక కీర్తన ఉంది. ఈ 147 సంకీర్తన అంతా కూడా భక్తులు కీర్తనగా చేసి పాడతారు. తృప్తి, మానవునికి తృప్తి ఏమిటి? సొలొమోను గారు ప్రసంగ గ్రంథంలో చెప్పాడు, కడుపుకు తిన్నదే, ఆనందించిందే తృప్తి, అంతకు మించి ఏమి లేదన్నాడు. నిజమే. మన జీవితాల్లో తృప్తిని మనం కలిగి ఉండ నేర్చుకోవాలి. ఆ తృప్తిని కలుగు చేయగలిగిన శక్తి కలిగిన వాడు ఒక్క దేవుడు మాత్రమే. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. ఈ వచనం ఈ కాలంలో నెరవేరుతోంది. దేవుని యొక్క వాక్యము ఈ దినాల్లో వేగంగా పరిగెత్తుతోంది. ఇవాళ చూడండి, సువార్త ప్రకటన ఎంత వేగవంతమైంది. ఒకప్పుడు రేడియోలో సిలోన్లో వాక్యం వచ్చేది మధ్యాహ్నం 3 గంటలప్పుడు. దాని కొరకు రేడియోలు కొనుక్కొని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ప్రజలు. అలాగే రాత్రిపూట విశ్వవాణి వాక్యం వస్తుండేది. అప్పట్లో టీవీల ద్వారా వాక్యం లేదు, ఇంటర్నెట్ ద్వారా వాక్యం లేదు. అయితే కాలం మారుతూ వచ్చింది, అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. ఇవాళ తెలుగులో ఒక 10-15 ఫుల్ టైం ఛానల్స్, 24 hours ఛానల్స్ వచ్చాయి. ఎంత విస్తారమైన వాక్యం పరుగులు పెడుతోందండి. ఎంత వాక్యం పరిగెడుతోంది. ప్రతి ఇంటికి వెళ్ళిపోతుంది వాక్యం కేబుల్ టీవీ ద్వారా. అవునా? ఇది ఆశ్చర్యం. ఏ క్షణానైనా ఒక వ్యక్తికి యేసుక్రీస్తు యొక్క వాక్యం తెలుసుకోవాలనేటువంటి ఆశ పుడితే చాలు, ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ హిజ్ హోమ్ బై టెలివిజన్. అతని ఇంట వాక్యము అందుబాటుకు వచ్చేసింది. ఎంత వేగంగా వచ్చింది. ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితం మిషనరీలు కష్టపడి విదేశాల నుండి వచ్చి శ్రమలు పడి కష్టపడి భాష నేర్చుకుని వారి ఆరోగ్యాలు పాడైపోతున్న, శరీరం కృషించిపోతున్న అట్లనే ఉండి సేవ చేశారు.
వారి ద్వారా సువార్త వెళ్ళింది. ఇప్పుడు ప్రతి ఇంటికి అనుకూలంగా అవకాశంగా నెట్ ద్వారా, టీవీ ద్వారా, రేడియోస్ ద్వారా, ఎఫ్ఎం ద్వారా దేవుని వాక్యం సమీపించింది. నిజంగా దేవుని వాక్యం ఎంత తేటగా నెరవేరుతుంది, బహువేగముగా పరిగెత్తుతుంది. ఎక్కడో అమెరికాలో ప్రసంగం చేస్తుంటే లైవ్లో ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ప్రసంగం చేస్తే ఎక్కడో ఇతర కంట్రీస్లో అదే క్షణంలో చూడగలుగుతున్నాం. స్కైప్లో ఇక్కడ మాట్లాడుతున్న వారిని అక్కడ మాట్లాడుతున్న వారిని ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎంత వేగం వచ్చిందండి, వాక్యము వేగంగా పరిగెత్తుంది. ఇదంతా ఎందుకు, ఈ వేగం అంతా ఎందుకో తెలుసా, వాక్యం పరిగెత్తడానికే. వాక్యం అందరికీ చేరాలి కదా. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే, ముక్కలు ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? చలి కొన్ని ప్రాంతాల్లో -డిగ్రీలోకి వెళ్ళిపోతుంది. నేను మొన్న అక్కడ చూశాను, ఒక వేడి లిక్విడ్ విసిరితే, గాల్లో విసిరితే సొరసొరమని శబ్దం వస్తూ అది నేలన పడింది. ఎంత చల్లని వాతావరణం. కొన్ని ప్రాంతాల్లో కలుగుతున్న చలికి మనుషులు నివసించలేరు. ఆ ప్రాంతాల్లో మనుషులు నివసించడం కష్టమైపోతుంది. హిమాలయన్స్లో మంచు పర్వతాల్లో మానవ నివాసం చాలా కష్టమైనటువంటిది. కనుక మంచు గురించి మాట్లాడుతూ అన్నాడు, ఆయన పుట్టించే చలికి ఎవడు నిలబడతాడు? ఆయన ఆగ్నేయువుగా అవన్నీ కరిగిపోతాయి. తన గాలి విసిరి చేయగా నీళ్లు ప్రవహిస్తాయి. ఆయనకు అసాధారణమైనది ఏది లేదు. హిమనీ నదాలు, నీరు కరిగి నదులుగా ప్రవహిస్తున్నటువంటి వాటిని గురించి మనం టెక్స్ట్ బుక్స్లో చదువుతున్నాం. అది ఇక్కడ రాశాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ మంచు పర్వతాలు కరిగి అవి నదులుగా ప్రవహిస్తాయి, నీళ్లు ప్రవహిస్తాయి. ఆయన తన వాక్యము యాకోబుకు తెలియజేశాడు, తన కట్టడలు న్యాయ విధులు ఇశ్రాయేలునకు తెలియజేశాడు. వాక్యమును యాకోబుకు తెలియజేశాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి పదం. ఆదికాండం 28వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో రెండు చోట్ల కూడాను దేవుడు తనను తాను యాకోబునకు ప్రత్యక్షపరుచుకున్నాడు. 28వ అధ్యాయంలో ఆకాశానికి భూమికి మధ్యన వేయబడినటువంటి నిచ్చెనగా ఉండి దాని మీదుగా దేవదూతలు ఎక్కి దిగుతున్నారు. ఆ దృశ్యం ప్రభు కూడా వర్ణించాడు. తానే ఈ లోకానికి వచ్చిన క్రీస్తునని వారికి తెలియచేయటానికి, పరలోకానికి పోయే ఏకైక మార్గం తానే అని తెలియచేయడానికి నా మీదుగా దేవుని దూతలు ఎక్కుట దిగుట చూస్తే నువ్వేమంటావు అని అడిగాడు. కనుక దేవుని దూతలు ఎక్కుట దిగుట జరుగుతుందంటే ఆయన నిచ్చెనగా వర్ణించుకుంటున్నాడు. ఆ నిచ్చెన ఎక్కడ ప్రత్యక్షమైంది? యాకోబు యొక్క బేతేలు అనుభవంలో ఒక నిచ్చెన అనుభవం కనిపిస్తుంది. దేవదూతలు పైకి ఎక్కుతున్నారు, దిగుతున్నారు. యేసుక్రీస్తే ఆధారం. యేసుక్రీస్తే మానవులకు దేవునికి మధ్యవర్తిగా ఉంటున్నాడు. ఆయన ద్వారా తప్ప దేవుని ఎదుగు ఎవడు చేరలేడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువును గుర్తెరగాలి మనం. ఆయన వాక్యము యాకోబుకు తానే తెలియచేశాడు. ప్రభు యేసుక్రీస్తు తనను తాను పరిచయం చేసుకున్నాడు అతనికి. యాకోబు దేవుని వెతకలేదు, దేవుడే యాకోబును వెతికాడు. ఎబ్బోకు రేవులో యాకోబు దేవుని ప్రార్థించలేదు. యాకోబు భయాన్ని, యాకోబు యొక్క మార్పును ఆహ్వానిస్తూ దేవుడే ప్రత్యక్షమయ్యాడు. వాక్యము ఆయనకి ప్రత్యక్షమైంది. ఆదికాండ 15వ అధ్యాయంలో దేవుని యొక్క దాసుడైన అబ్రహామునకు దేవుని వాక్యము ప్రత్యక్షమైనట్లుగా ఉన్నది. యాకోబునకు వాక్యం ప్రత్యక్షమైంది. ధర్మశాస్త్రం యాకోబునకు ఇవ్వబడింది. యాకోబు అంటే ఇజ్రాయేల్ జనాంగం. ఇజ్రాయేలీయులకే ధర్మశాస్త్రం ఇవ్వబడింది, మిగతా వారికి లేదు. తన కట్టడలు తన న్యాయ విధులు ఇశ్రాయేలునకు తెలియచేశాడు. అవును, మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. దాన్ని వారు స్వయాన కూడా కలిగి ఉండి దాని ప్రకారం నడిచారు, దాన్ని చదువుకున్నారు, చదివించుకున్నారు, దాన్ని అనుసరించారు. అంతేకాదు ప్రత్యక్ష గుడారంలో ఆ 2 రాతి పలకలు కూడా ఉంచుకున్నారు. ఏ జనమునకు ఆయన ఇలాగ చేసి ఉండలేదు. భూమి మీద అనేక జనాంగాలు ఉండగా యాకోబు యొక్క వంశాన్ని దేవుడు కోరుకున్నాడు. కారణము రక్షకుడైన యేసుక్రీస్తు ఆ కుటుంబాల్లో నుండి రావాలి.
మానవుల యొక్క రక్షణార్థం రాబోతున్న రక్షకుడు ఆ కుటుంబాల్లో వాగ్దానం చేయబడి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన ఏ జనానికి కూడా ఇలా చేయలేదు. ఇది వాక్యాన్ని బయలుపరిచిన అనుభవం ఇతర జనాంగాలకు లేదు. అన్యజనులకు ధర్మశాస్త్రం తెలియదు. ధర్మశాస్త్రం ఇశ్రాయేలీలకే వర్తిస్తుంది. ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించండి. ఏ జనమునకు కూడా న్యాయ విధులు తెలియదు. ఒక ఇశ్రాయేలీయులకే దేవుని యొక్క న్యాయ విధులు తెలిసినవి. ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, మందిరం ఇచ్చాడు, ప్రత్యక్ష గుడారం ఇచ్చాడు, రాజులను ఇచ్చాడు, రాజ్యం ఇచ్చాడు, రాజ్యాంగాన్ని ఇచ్చాడు. వారి మధ్యన తన నివాసం ఉంచుకున్నాడు, తానే వారితో నివసించాడు. ఎంత ఆశ్చర్యం అండి. తన ప్రవక్తలను ఇచ్చాడు, దీర్ఘదర్శులను ఇచ్చాడు, న్యాయాధిపతులను ఇచ్చాడు. కనుక దేవుడు వారిని ఏర్పరచుకుని వారికి సమస్తాన్ని ఇచ్చి ఉండినందున వాళ్ళు తెలుసుకున్నారు. అన్యులకి ఇవేమీ తెలియదు. అన్యులకు దేవుడు తెలియడు. కానీ వీరికి దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. అందుని బట్టి అంటున్నాడు, యెహోవాను స్తుతించండి. మొదటి మాట యెహోవాను స్తుతించండి. ఆఖరి మాట కూడా ఈ యొక్క కీర్తనల్లో 147లో యెహోవాను స్తుతించండి, యెహోవాను స్తుతించండి అని ముగిస్తున్నాడు. ఎందుకు యెహోవాను స్తుతించాలి? రక్షణకర్త, అందుకే యెహోవాను స్తుతించాలి. ఆధారం ఆయనే, అందుకే యెహోవాను స్తుతించాలి. ఆహారం ఇచ్చువాడు ఆయనే, అందుకే యెహోవాను స్తుతించాలి. భద్రతనిచ్చువాడు ఆయన, అందుకే యెహోవాను స్తుతించాలి. బలపరచువాడు ఆయనే, అందుకే యెహోవాను స్తుతించాలి. పిల్లలను ఆశీర్వదించువాడు ఆయనే, అందుకే యెహోవాను స్తుతించాలి. వాక్యము బహువేగముగా పరిగెత్తించువాడు ఆయనే, అందుకే యెహోవాను స్తుతించాలి. తన వాక్యాన్ని తెలియజేసిన వాడు ఆయనే, అందుకే యెహోవాను స్తుతించాలి. ప్రియ సహోదరుడు, సహోదరి, మన జీవితాల్లో దేవుని స్తుతించే అనుభవం ఉందా? చాలామంది నిద్రాణంగా ఆత్మీయ స్థితిలో ఉండిపోతున్నారు. దాని నుండి వెలుపటికి రావాలి, మేల్కోవాలి, ఆత్మీయంగా మేల్కొని ప్రభువుని మహిమపరచాలి. అప్పుడు మన జీవితాలు దేవునికి మహిమకరముగా, ప్రజలకు దీవెనకరంగా ఉంటాయి. ఈ రాత్రికాలపు వాక్య ధ్యానమునకు సహకారాన్ని ఇచ్చినటువంటి కుటుంబము పడమర వీధి వాస్తవ్యులు ముత్యాల సంతోషం తల్లి గారు, వారి కుటుంబ సభ్యులు. దేవుడి కుటుంబాన్ని దీవించునుగాక. వారి కుమారుని ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకుంటే మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. వాక్యము వింటున్న బిడ్డలను దీవించుము. 147వ సంకీర్తన ముగించావు. ఇంకా 3 కీర్తనలతో కీర్తనల గ్రంథం ముగుస్తుంది. ఎపిసోడ్ సహకారులను పంపండి. విదాసురాలు ముత్యాల సంతోషం తల్లి గారికి దీర్ఘాయుష్యుని, కుమారుని ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. మీరు చేయి పట్టి లేవనెత్తండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు సమర్పిస్తూ నజరేయుడైన యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండను గాక.